ఓం విఘ్నేశ్వరాయ నమ. మహాభారతము ఉద్యోగ పర్వము తృతీయ శ్వాసము 3వ అధ్యాయము. తరువాత ద్రౌపది మా రాజ్యాన్ని అపహరించి మమ్మల్ని అడవులకు పంపినది చాలక సంజయ్ని పంపి ఒరడింపు మాటలు చెప్పించాడు. ఆ మాటలకు ధర్మరాజు పొంగిపోయి ఐదోళ్ళిచ్చినా చాలు అనడమా ఏమి వింత. ధర్మరాజు సుయోధనుని మీద ప్రేమాతిశయంతో ఇన్ని అవమానాలు సహించి ఊరుకున్నాడేమో. కానీ రాజ్యభాగం తీసుకోకుండా ఊరుకుంటే పాండవులంతటి పిరిగివాళ్లు, అసమర్థులు, అవివేకులు, సిగ్గులేని వారు ఎవరూ లేరని లోకులు నిందించరా? పాండవుల ముందు కౌరవులు ఎంత పాండవులు కౌరవుల ఆగడాలు సహించి ఊరుకోవడానికి వారేమన్నా శక్తి లేనివారా? క్షత్రియులు కారా? అసలు వారి తక్కువ వారిని ఎందుకు నిరూపించుకోవాలి? అసలు ఈ సంధి కౌరవులకు మేలు చేసేలా ఉంది. సుయోధనుడు ఎవరికీ భయపడడు. అతడు నీ మాటలు ఆలకిస్తాడో లేదో. సంధి కుదరకపోతే పాండవులు యుద్ధం చేస్తారో తిరిగి అడవులకే పోతారో వారికే తెలియాలి. నాకు తోచింది చెప్పాను, మీకు తోచింది చెయ్యండి. నేను అగ్నిలో పుట్టాను, భర్తవంశానికి వచ్చాను, పాండురాజులకు కోడలయ్యాను, లోకవంతులైన భర్తలను పొందాను, సౌందర్యవంతులైన పుత్రులను కన్నాను. నీ చెల్లెలు సుభద్ర కంటే ఎక్కువగా నీ అభిమానాన్ని పొందాను. అలాంటి నన్ను రాజసూయ యాగం తర్వాత నన్ను కొప్పు పట్టుకొని సభలోకి ఈడ్చి వలువలులాగాడు. లోకంలో మరే స్త్రీకైనా ఇలాంటి అవమానం జరిగిందా? ఆ సమయంలో మాట్లాడలేక ఊరుకుంటే నేను నిన్నే కదా నమ్మాను. ఈ విషయం సంధి మాటలు మాట్లాడే సమయంలో నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఆ సమయంలో నన్ను కోడలిగా తలపక దాసీలా తలచిన ధృతరాష్ట్రుని వద్దకు నా భర్తలతో వెళ్ళినప్పుడు కోడరికం చెయ్యాలా, దాసీలా ఊడిగం చెయ్యాలా? నువ్వే చెప్పు అంటూ ద్రౌపది ఒక్కసారి లేచి నిలబడి తన నిడువాడి వెంట్రుకలు చూపి, కృష్ణ, ఈ శిరోజాలు ఆనాడు దుశ్శాసనుడి చేతిలో చిక్కి మిగిలినవి. నా కురులు పట్టి ఈడ్చిన వాడి చేతులు యుద్ధభూమిలో నరకబడినప్పుడే నాకు మనశ్శాంతి. నా మనసులో చెలరేగుతున్న అగ్ని మామూలు మాటలకు చల్లారదు. నేను ధర్మజునితో సుయోధనుని శవాన్ని కనులారా చూడకుంటే అర్జునుని గాంధీవం తగలబెట్టనా? మహావీరులైన భర్తలు నీ వంటి అన్న ఉండగా పరాభవాగ్నిని ఇంకా ఎన్నాళ్ళు ఒడిలో పెట్టుకోను అని ద్రౌపది నిట్టూర్పు విడిచింది. ఆ మాటలకు కృష్ణుడు ద్రౌపదితో, అమ్మ, కౌరవులు మనకు రాజభాగం ఇవ్వరు. నువ్వనుకున్నట్లు యుద్ధము, శత్రు సంహారం తప్పకుండా జరుగుతుంది. నీ శోకం మర్చిపో. ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన దుఃఖం కంటే అధికంగా కౌరవకాంతలు అనుభవించే రోజు ఇక ఎంతో దూరంలో లేదు. యముని వాహనమైన దున్నపోతు మెడగంటలు వినవలసిన కౌరవులకు నా హితవులు చెవికెక్కవు. ఆ మాటలకు కృష్ణుడు ద్రౌపదితో, అమ్మ, కౌరవులు మనకు రాజభాగం ఇవ్వరు. నువ్వనుకున్నట్లు యుద్ధము, శత్రు సంహారం తప్పకుండా జరుగుతుంది. నీ శోకం మర్చిపో. ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన దుఃఖము కంటే ఎక్కువగా కౌరవకాంతలు అనుభవించే రోజు ఇక ఎంతో దూరంలో లేదు. యముని వాహనమైన దున్నపోతూ మెడగంటలు వినవలసిన కౌరవులకు నా హితవులు చెవికెక్కవు. కాబట్టి యుద్ధం అనివార్యమని ఓరడించాడు. అర్జునుడు కృష్ణుడితో, ఇరు వర్గాలకు మేలు చెయ్యి, ఇదే నేను కోరేది అన్నాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని చూసి, కృష్ణ, నీ జన్మ నక్షత్రం రోహిణి, రేపు రేవతి నక్షత్రము. నీకు చంద్రబలము, తారాబలము బాగుంది. అందువలన రేపే హస్తినకు ప్రయాణమవ్వు. శుభముహూర్తం అని ప్రయాణ ముహూర్తం నిశ్చయించాడు. శ్రీకృష్ణుడు సాత్యకిని పిలిచి తన ఆయుధాలైన గదను, సుదర్శన చక్రాన్ని రథంలో పెట్టించమన్నాడు. యాదవులలో తన వెంట రావలసిన వారిని నిర్ణయించాడు. దారకుని పిలిచి రథాన్ని సిద్ధం చేయమన్నాడు. సాత్యకిని చూసి, సాత్యకి, కౌరవులు కుటిల బుద్ధులు, నువ్వు కూడా నా వెంట రా అని హస్తినకు పయనమయ్యాడు. అర్జునుడు, ధర్మరాజు శ్రీకృష్ణుని వెంట ఊరి వెలుపల వరకు వచ్చి సాగనంపారు. చివరగా ధర్మరాజు, నువ్వు మా తల్లి కుంతీదేవి వద్దకు వెళ్ళి ఆమెకు నా నమస్కారాలు చెప్పు, ఆమెను ఊరడించు. మా గురువు ద్రోణకృపాచార్యులకు నా నమస్కారాలు చెప్పు, భీష్మునికి, విదురునికి నమస్కారాలు అందించు అన్నాడు. శ్రీకృష్ణుడు సరేనని చెప్పి హస్తినకు పయనమయ్యాడు. మార్గమధ్యములో కుశస్థలిలో విడుదల చేశాడు.